ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్యలు రెండే. ఒకటి ఊబకాయం, రెండోది ఎండుతనం. ఈ రెండింటికి ఒకటే పరిష్కారం. క్షీరం, ఆవు పాలు. ఆవు పాలు తాగితే ఊబకాయం పోతుంది. బరువు లేని వాళ్ళకి అందమైనటువంటి శరీరం వస్తుంది. ఇది వేదము చెబుతున్నటువంటి వేద మంత్ర సహితమైనటువంటి గోమాత రహస్యం. దీనికి సంబంధించిన అథర్వ వేద మంత్రాలు ఈ విధంగా ఉన్నాయి. యోయం గావో మేదయథా కృశం చిదక్షీరం చిత్ కృణుథా సుప్రతీకం భద్రం గృహ్ణం కృణుథ భద్రవాచో బృహద్వో వయ ఉచ్యతే శుభాసు. ఈ వేద మంత్రానికి ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది. గోపాల మహిమను హింప శక్యమా, ఎముకల గూడుల కెండుపోయి కండ పట్టించి పాలిండ్ల భారమిచ్చును మహాశక్తిగా. నూబకాయ మితిలేని బాధలు పోయి రివట దేహ నాజూకుతనముతో సౌందర్య రాశులిచ్చు పాలు కావవి సుధారసధారణి పొగడిన అథర్వ వేదము కామధేను. మంగళకరమైన వాటి నందతి మంగళకర నామమేర కామధేను. పత్సతోరణాల కళ్యాణ నిత్య వైభవము గోగుల భవనముగాదే. ఈ అథర్వ వేద మంత్రానికి అర్థం, ఎవరైతే గోక్షీరమును సేవిస్తారో వారికి ఏమి కావాలంటే అది లభిస్తుంది. ఊబకాయం ఉన్నవారు గోక్షీరము సేవిస్తే వారికి ఉన్న అధిక బరువు, అధిక కొవ్వు ఇవన్నీ కరిగిపోయి శరీరంలో లావణ్యం వస్తుంది. అలాగే కొంతమంది ఎండిపోయినట్టు ఉంటారు, శరీరంలో కండ ఉండదు. అలాంటి వారు గోరోచనము ఉన్నటువంటి గోక్షీరము కనుక సేవిస్తే చక్కని శరీరాకృతి లభిస్తుంది వారికి. ఇది ఎవరో వారు వీరు చెబుతోంది కాదు, అథర్వ వేద మంత్రాలు చెబుతున్నటువంటివి. కనుక గోక్షీరము సేవిస్తూ ఈ మంత్ర భాగమును ఎవరైతే వింటారో వారికి చక్కని రూప లావణ్యత కలుగుతుంది. ఎన్నో కోట్ల రూపాయలతోటి ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటిది ఈ సన్నవారిని లావు చేయడం, లావు వారిని సన్నపరచడం అనేటువంటి వ్యాయామ, ఆరోగ్య, సౌందర్య సాధన విధానాలు. వీటన్నింటికి అత్యంత తేలికైన, అత్యంత చవకైన, భక్తి పూర్వకమైన సాధన ఒకటే ఒకటి, గోక్షీరం సేవించడము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.